మహానగరానికి మరో 20 టీమ్స్లో గోదావరి జలాలను తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమానికి రంగం సిద్ధమవుతుంది. మల్లన్న సాగర్ నుంచి 7,360 కోట్ల రూపాయలతో 20 టీమ్స్ల నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టు టెండర్లు తుది దశకు చేరాయి. హైబ్రిడ్ యాన్యూనిటీ విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం జలమండలి వాటాకు అవసరమైన 2,250 కోట్లను హడ్కో రుణం మంజూరు చేసింది. దీంతో టెండర్ల ప్రక్రియను జలమండలి వేగవంతం చేసింది. 2 ఏళ్లలో పూర్తి చేయడం లక్ష్యంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం హైదరాబాద్ అవసరాలకే కాకుండా ప్రాజెక్టు పూర్తయ్యాక 5 ఏళ్ల వరకు తాగునీటి అవసరాలు తీరేలా ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి 2-3 దశల ప్రాజెక్టుపై 2 సార్లు వ్యాప్కోస్లో అధ్యయనం చేయించింది. వ్యయం ఎక్కువైన మల్లన్న సాగర్ నుంచి నీటిని తీసుకురావడమే సురక్షితమని సిఫార్సు చేసింది. దీంతో పాటు ఒకే పైప్లైన్ కాకుండా 3,000 ఎంఎం డయా 2 పైప్లైన్ల ద్వారా నీటిని తరలించేందుకు ప్రతిపాదించడంతో పాటు ప్రాజెక్టు వ్యయాన్ని 7,360 కోట్లుగా ప్రతిపాదించారు. 60% నిధులు నిర్మాణ సంస్థ భరించాల్సి ఉండగా మిగిలిన 40% వాటాగా 2,944 కోట్లను జలమండలి భరించాల్సి ఉంటుంది. జలమండలి వాటాలో భాగంగా మొదటగా 22,050 కోట్ల హడ్కో రుణం మంజూరైంది.